అందరికీ నమస్కారం. నిన్న భీమవరంలో ఆక్వా రైతులకి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రత పూర్తి వైఫల్యం కనబడింది. ఎందుకంటే నిన్న వారితో పాటు నిన్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వేలాది మంది ఆక్వా రైతులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో వారి హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి సభా వేదికకి చేరుకున్నంత వరకు, సభ జరుగుతున్నటువంటి ఆద్యాంతం, అలాగే సభ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ తిరిగి హెలిప్యాడ్కి చేరుకున్నంత వరకు పూర్తి స్థాయి భద్రతా వైఫల్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. బహుశా నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎంత పెద్ద ఎత్తున జనం వారి మీద పడ్డారో, అలాగే వారి వాహనంలో కూడా కొంతమంది దూరి వారితో సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగిందో అనేటువంటి చూసాం. సరే, వచ్చినటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయి ఉండొచ్చు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి బాధ్యత, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి భద్రతలో ఎంత ఘోరంగా వైఫల్యం చెందారంటే, ఇది కావాలని చేస్తున్నారా అనేటువంటిది, లేదా పోలీస్ అధికారుల తాలూకా నిర్లక్ష్యం అనేటువంటిది అర్థం కావట్లా, లేదా ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక ఆలోచన కలుగుతూ ఉంది. పేరుకేమో వారు మేము 200 మంది పోలీసులు పెట్టాం, 250 మంది పోలీసులు పెట్టాం, ఇంతమంది భద్రత ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప, వారు యూనిఫామ్లు వేసుకొని నిలబడతా ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు. అది గతంలో అనేక వారి పర్యటనలో కనబడింది. నిన్న భీమవరంలో అయితే ఘోరంగా విఫలం చెందారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. డిఎస్పీలు కానీ, అక్కడ ఉన్నటువంటి సిఐలు కానీ, సహకరించాల్సినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, వారు కారు దిగి స్టేజ్ మీదకి వచ్చేటువంటి సందర్భంలో కానీ, లేదా మీటింగ్ చూసుకొని కారుకి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేటువంటి సమయంలో కానీ ఎక్కడ కూడా అక్కడికి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలే భద్రతా వలయంలో ఏర్పడి వారికి దారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఒక్క కాకి చొక్కా వేసుకున్నటువంటి ఒక్క అధికారి కూడా సహకరించినటువంటి సందర్భాలు నిన్న భీమవరంలో కనబడలేదు. ఏంటి మీకున్నటువంటి ఆలోచన ఏంటి? ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఏంటి? మీరేమో ఒక పక్క వారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ వారికి యాజ్ పర్ రూల్ వచ్చినప్పటికీ వారికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇవ్వకపోగా, చేయాల్సినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ వారికి ఇవ్వాల్సినటువంటి రోప్ పార్టీస్ కానీ, పనిచేయాల్సినటువంటి రోప్ పార్టీస్ కానీ, లేదా పనిచేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వారు మాకేం సంబంధం లేదు, మేము ఎక్కడ సహకరిస్తేనో, ఎక్కడ మేము సెక్యూరిటీ ఇస్తేనో మా పై అధికారులు మమ్మల్ని ఏమంటారో అన్నటువంటి భయంతో నిలబడినటువంటి అధికారులు కనబడతా ఉన్నారు తప్ప, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రతగా వచ్చాం, మా బాధ్యత, మేము ఈ పనిని నిర్వర్తించాలనేటువంటి ప్రయత్నం ఏ ఒక్క అధికారులు కూడా కనబడలేదు. చివరికి హెలికాప్టర్ దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంలో మేము నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగి మళ్ళీ భీమవరం నుంచి కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహాన్ని నివాళులర్పించేటువంటి క్రమంలో వారితో పాటు తిరిగి హెలికాప్టర్లు వెళ్ళినప్పుడు వారిని కోరడం జరిగింది. సార్, ఈ ప్రభుత్వం మనకి సహకరించేటువంటి పరిస్థితి కనబడట్లేదు, మనమే అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని, ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ని మనం ఏర్పాటు చేసుకోకపోతే మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా నిన్న హెలికాప్టర్లో పేరు నాని గారు, నేను కూడా వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రాణం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులకో లేకపోతే వారి శ్రేయోభిలాషులకో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వారిని అభిమానించేటువంటి కోట్లాది మంది ప్రజలకి సంబంధించినటువంటి వారి భద్రత అనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మా పార్టీ తరపు నుంచి కేంద్రానికి లేఖ రాస్తాం. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా వారి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా వారికి లేఖలు రాస్తాం, కేంద్రాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అదనపు సెక్యూరిటీని అయితే కేంద్రం నుంచి ఇస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వారు చెప్పి చేయిస్తారా అనేటువంటిది వారి బాధ్యత తప్పకుండా. ఎందుకంటే ఒకవేళ మేము చేయలేము, మేము ఇవ్వము, మేము సెక్యూరిటీ అనేటువంటి పరిస్థితి
ఒకవేళ ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు వారి రెడ్ బుక్ రాజ్యాంగం పరంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి, వారి ప్రాణానికి మా ప్రాణాలు అడ్డు పెట్టడానికి ఈ రాష్ట్రంలో వేలాది మంది నాయకులు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. వారికి బలయంగా నిలబడతాం, వారి ప్రాణాలను కాపాడుకుంటాం, వారికి భద్రతగా నిలుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అసలు వారికి ఈ రాష్ట్రంలో ఆ శాంతి భద్రతల గురించి కానీ, లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి భద్రతా విషయంలో కానీ ఏమీ నిమ్మక నీరెత్తినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వారికి ఆ పని తప్ప మిగిలినటువంటి అన్ని పనుల మీద వారికి శ్రద్ధ ఎక్కువైపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత విషయంలో ఇంత అజాగ్రత్తగా, ఇంత నిర్లక్ష్యంగా, వారికి ఏమైపోయినా పర్వాలేదు, ఎవరొచ్చి ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి విధంగా నిన్న భీమవరం పర్యటన అంతా కూడా జరిగింది. అంత సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేటువంటివి నిన్న భీమవరం పర్యటనలో కనబడ్డాయి. ఇక ముందు ఇటువంటి పరిస్థితులు వస్తే మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యంలో కారణమైనటువంటి ఏ స్థాయి పోలీస్ అధికారినైనా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదు, ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే మేము సెక్యూరిటీ ఇవ్వం, మేము వారి ప్రాణాలకు మేము గ్యారంటీ ఇవ్వం అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉంటే చెప్పేసేయండి. ఇందాక చెప్పినట్టుగా వేలాది మంది పార్టీ నాయకులు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవడానికి, కంటికి రెప్పలా చూసుకోవడానికి కోట్లాది మంది అభిమానులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఒక బ్లూ బుక్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత విషయంలో మరి ముఖ్యంగా నిన్న వేలాది మంది భీమవరంలో వచ్చారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తాం. సో తప్పకుండా నిన్నటి నుంచి చాలా ఆందోళనలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అందరం కూడా చాలా ఆందోళనతో నిన్న జరిగినటువంటి, నేను దగ్గరుండి కళ్ళతో చూసినటువంటి వ్యక్తిగా నిన్న వారి మీద పడి వారికి ఎంత భూదేవంత సహనం వారిలో కనబడింది. ఎంతమంది వచ్చి మీద పడినా సరే చిరునవ్వుతో వారికి అభివాదం చేస్తూ ఏ మాత్రం చిరాకు పడకుండా వారి కళ్ళలో ఆనందం చూసేటువంటి కార్యక్రమం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తప్పకుండా మరొకసారి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సెక్యూరిటీ విషయంలో మీరు ఏమాత్రం అజాగ్రత్త చేసి లేదా ఏదైనా కుట్ర చేసి ఏదైనా చెయ్యాలని చెప్పి చూస్తే మాత్రం ఈ వచ్చేటువంటి దాంట్లో పరిణామాలు మామూలుగా ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, మరి నిన్న జరిగినటువంటి భీమవరం పర్యటనలో ఎవరైతే దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.